ఇకపై దాగం సాంబమూర్తి గారితో మన సాహితీ యాత్ర కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు వారు పిహెచ్డి చేశారు, డాక్టరేట్ సంపాదించుకొని ఒక రకంగా తమ చిరకాల కోరికని పరోక్షంగా తీర్చుకున్నారు. సో డాక్టరేట్ వచ్చిన తర్వాత మీకు పదోన్నతి కూడా లభించుంటుంది. అదే డాక్టరేట్ వచ్చేసింది. డాక్టరేట్ వచ్చేవరకే మా దగ్గర ఉన్నటువంటి మన మిత్రుల్లో ఒక ఇద్దరమే డాక్టరేట్ చేశాం. సమ్మారెడ్డి గారు అని ఒకరు, నేను ఇద్దరమే చేశాను డాక్టరేట్స్. అయితే అక్కడ ఏమిటంటే కొంచెం మా స్టాఫ్ మధ్యలో మేమంటే కొంచెం ఈర్ష్యాభావం, కొంచెం ఈర్ష్య కాదు అసూయ. అంటే ముందుకు వెళుతున్నారే వాళ్ళకు చాలా ప్రాధాన్యత వచ్చింది అని చెప్పి ఒకటి మొదలైంది. ఈ కారణంతో మా ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళకు వీళ్ళకి ఏదో తెలియదు, వాళ్ళు ఏదో అడ్మినిస్ట్రేటివ్ జాబ్ నుంచి వచ్చేదో టెంపరీగా ప్రిన్సిపల్స్గా అప్పుడు వచ్చేవాళ్ళు అన్నట్టు. అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకు మేమంటే కొంచెం ఈర్ష్య ఉండేది. మమ్మల్ని యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని పిలిచేవాళ్ళు, ఏదైనా అవసరం అనుకుంటే మీటింగ్స్ ఉంటే వాళ్ళు మమ్మల్ని మెంబర్స్గా వేసేవాళ్ళు కమిటీస్లో, అకాడమిక్ కమిటీలో, సిలబస్ కమిటీలో, తర్వాత ఎగ్జామినేషన్ కమిటీలో, మోడరేషన్ కమిటీలో, అన్నింటిలో మమ్మల్ని వేసేవాళ్ళు కాకతీయ యూనివర్సిటీలో. అయితే కొంచెం అసూయ ఉండేది మా మీద, అసలు యాక్చువల్గా మా ఇద్దరి మీద. ప్రధానంగా నేను ఎక్కువ వెళ్ళేవాడిని, మా మిత్రుడి కన్నా నేనే ఎక్కువ వెళ్ళేవాడిని. అంటే వాళ్ళకి ఏ డౌట్, బీఎడ్ కాలేజ్ మీద ఏ డౌట్ వచ్చినా నేనే వాళ్ళకు సలహా తీసేవాడిని. అలా నడుస్తున్నప్పుడు ఏమైందంటే చాలా నాకు ఏంటంటే ఎన్సీఆర్టీ ప్రోగ్రామ్స్, ఎస్సీఆర్టీ ప్రోగ్రామ్స్ చాలా వచ్చేవి. అయితే నన్ను మా ప్రిన్సిపల్ ఎవరు కూడా నన్ను ఆ ప్రోగ్రామ్స్ పంపించకపోయేవాళ్ళు, రిలీవ్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇక్కడ అవసరం ఉందని. అట్లా నేను మొత్తం నా 21 సంవత్సరాలు బీఎడ్ కాలేజీలో పనిచేసి కూడా 21 సంవత్సరాలు ఆల్మోస్ట్ బీఎడ్ కాలేజ్ క్యారియర్లో ఒక్కరోజు కూడా నేను ఎన్సీఆర్టీకి వెళ్ళలేదు. కానీ మీరు టెక్స్ట్ బుక్ కమిటీస్లో ఉన్నారు కదా, ఇక్కడ లోకల్గా ఎస్సీఆర్టీలో టెక్స్ట్ బుక్ కమిటీలో ఉన్నాను, కానీ నేను ఎన్సీఆర్టీకి వెళ్ళలేదు. ఎన్సీఆర్టీ చూడలే అసలు ఉందో. నేను రిటైర్ అయిన తర్వాత ఎన్సీఆర్టీకి వెళ్ళాను ఒక రోజు. నేను హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏదో ఒక మీటర్ వెళ్ళినప్పుడు ఢిల్లీ పోయి ఎన్సీఆర్టీ చూసి వచ్చాను. ఎన్సీఆర్టీ ఎట్లా ఉంటుందని తెలియదు. అయితే అట్లా జరిగినటువంటి రోజుల్లో ఏమైందంటే అప్పుడు నేషనల్ పాలసీ 1986 వచ్చింది. 86 పాలసీ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం ప్రతి లాంగ్వేజ్ వాళ్ళని ఒకరు పంపాలి, అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళని ఒక్కొక్కరిని పంపించాలన్నప్పుడు నేనే సీనియర్గా నన్ను మైసూరు పంపించారు. ఇక్కడ ఇంటిగ్రేషన్ మీద ఒక వారం రోజులు అక్కడ నేషనల్ పాలసీ మీద డిస్కషన్ అయింది. లాంగ్వేజ్ మీద నేను ప్రధానంగా పార్టిసిపేట్ అయ్యాను. వచ్చిన తర్వాత ఇక్కడ అప్పుడు మా వరంగల్ కాలేజీకి అనుబంధంగా అది నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఈ 5 డిస్ట్రిక్ట్లు అనుబంధంగా ఉండేది. ఈ 5 డిస్ట్రిక్ట్ల నుంచి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, డిఈఓలు, తర్వాత ఎంపిక చేసినటువంటి డిప్యూటీ ఇన్స్పెక్టర్లు ఒక 5 తర్వాత ఎంపిక చేసినటువంటి 5 హెడ్ మాస్టర్స్ అందరూ కూడా వరంగల్ కాలేజీకి ఒక 3 రోజుల కార్యక్రమం 4 రోజుల కార్యక్రమం పెడితే 4 రోజుల కార్యక్రమానికి వచ్చారంట వర్క్షాప్కు. ఎందుకంటే నేషనల్ పాలసీ మీద మాట్లాడడానికి. అప్పుడు నేను లాంగ్వేజ్ మీద వాళ్ళకు క్లాసులు తీసుకు మాట్లాడేవాడిని. నేను అప్పుడు లాంగ్వేజ్ల మీద మాట్లాడుతున్నప్పుడు ఒక మిత్రుడు ఆనంద్ కిషోర్ గారని, డాక్టర్ కె ఆనంద్ కిషోర్, ఆయన డైరెక్టర్గా రిటైర్ అయినాడు, ఎస్సీఆర్ డైరెక్టర్గా. తర్వాత కావాల్సి ఉండగా డైరెక్టర్ కాలేదు ఆయన. నేను మాట్లాడిన తర్వాత ఆయన చివరి రోజు అభిప్రాయం చెప్తూ నన్ను వచ్చి కౌగిలించుకొని, నేను అసలు ఇప్పుడు ఇన్ని విన్నాను, ఇంతమంది విన్నాను ఇక్కడ, నేను మీ యొక్క లెక్చర్ను ఆకర్షించాను కానీ ఆయన సైన్స్ అయ్యారు వాస్తవానికి, నేను ఎవరికి వినలేదు అని అన్నాడు. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు నాకు ఆయన మంచి మిత్రుడు. ఆయన నాకన్నా జూనియర్, చిన్నవాడు, నాకు వయసులో చిన్నవాడు, కానీ మంచి మిత్రుడు అన్నట్టు. నా పుస్తకానికి పోదానికి ఆయన ముందు మాట కూడా రాశాడు, మహనీయుల భాగ్యతోదానికి ఆయన ముందు మాట రాశాడు. మరి మీరు ఈ ఉద్యోగం అలా తర్వాత ఇంకొకతను వచ్చాడు. ఎవరు నన్ను ఎప్పుడైతే నేను ఒక ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు లేట్గా వచ్చినావే అన్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన అప్పుడు ఇంకా హెడ్ మాస్టర్గా ఉన్నారు, ఇంకా రిటైర్ కాలేదు ఆయన. ఆయనకు కొంచెం హ్యాండిక్యాప్లు ఉండేవాడు, నారాయణరావు గారిని. ఆయన కూడా దీనికి వచ్చాడు అన్నట్టు, ఇది ఈ వర్క్షాప్కి వచ్చాడు. వచ్చి నేను గుర్తుపట్టినాను కానీ నాకు పెద్ద జ్ఞాపకం లేదు. ఆయన నన్ను గుర్తుపట్టి, నువ్వు సాంబమూర్తివి కదా, అక్కడ ఆ ఊర్లో పనిచేసావు కదా, నేను ఎవరో గుర్తుపట్టావా అని అడిగాడు. అంటే ఆయన ఆ రోజు అన్నాడు, అయితే మీరు ఎప్పుడు లేట్ వస్తున్నారా అన్నట్టు అన్నారు కదా, ఆ రోజు నుండి నేను నా జీవితంలో పాఠశాల కానీ ఏదైనా పని ఉందా నేను లేటుగా వెళ్ళలేదు. నేను వెళ్ళాలంటే ఫస్ట్ బెల్ అవుతుంది అక్కడ, అదే ఫస్ట్ బెల్కు వెళ్ళేవాడిని. ప్రిన్సిపల్గా ఉన్నా కూడా ఫస్ట్ బెల్కే వెళ్ళేవాడిని. అయితే అలా ఎప్పుడైతే నాకు అక్కడ ఆమోదం దొరికిందో వాళ్ళది, అంటే అందరూ పెద్ద ఎడ్యుకేటెడ్, చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ వాళ్ళు.
అప్పుడు ఇంకా నేను కొంచెం ఇంకా చదవాలని చెప్పి చేసేసి చాలామంది స్టూడెంట్స్ గైడ్ చేయడం చేయడం చదవడం. అప్పుడు నన్ను ఎక్స్పోజ్ చేసింది, రైటింగ్కి ఎక్స్పోజ్ చేసింది ఎవరంటే 95లో డాక్టర్ ఐవి రాధాకృష్ణమూర్తి గారు. ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉండేవారు. ఆయన ఒరిజినల్గా హైదరాబాద్ కాలేజీలో పనిచేసేవారు. తర్వాత జాయింట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన నన్ను రైటింగ్ మీటింగ్ టెక్స్ట్ బుక్ కమిటీస్లో నన్ను ఇన్వాల్వ్ చేసింది ఆయన. అంతకుముందే నేను రాశాను, అంటే 2 పుస్తకాలు రాశాను. నీలకమల్ పబ్లికేషన్స్ వాళ్ళు అచ్చు వేశారు. ఏ పుస్తకాలు రాశాను? అంతకుముందు బోధన పద్ధతి, తెలుగు బోధన పద్ధతులని రాశాను. అది ఇప్పుడు సుమారుగా 18-19 ప్రింట్లు అయింది ఒకటి పాత తరంలో. ఇప్పుడు కొత్త పుస్తకాలు టీచర్లకు మాత్రమే, ఓన్లీ టీచర్స్. అది దగ్గర మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఒరిజినల్ ఇప్పుడు ఆధారంగా పుస్తకం తీసుకుంటారు. అది మెయిన్ పుస్తకం అదే ఇప్పుడు. దాని తర్వాత ఇప్పుడు కొత్త వచ్చినాయి యాడ్ అవుతున్నాయి దానికి విధంగా. తర్వాత నేను 2012 వరకు కూడా యాడ్ చేశాను. నేను రాయటం లేదు ఇంకా. అంటే అప్పటికి ఇప్పటికే బోధన పద్ధతుల్లో ఏం మార్పు లేదు, కానీ చెప్పే విధానంలో మార్పు వచ్చింది. వాటి చెప్పే విధానంలో మార్పు వచ్చింది. ఎలాగంటే ఏదో సాంకేతికతను చదువు చేస్తున్నాం, దానికి ఇంకేదో చదువు చేస్తున్నాం, ఇంకా కొత్త దృక్పథం చదివిస్తాం. అప్పుడు ఏమిటంటే నోమ్ చామ్స్కీ ఉన్నాడు, అతని గురించి చెప్తున్నాం. అతను అది సహజాతంగానే వస్తుంది భాష, అతనికి యూనివర్సల్ గ్రామర్ అంటున్నాం. ఇంకేదో ఆ పద్ధతులు అన్ని చెప్తున్నాం. ఇప్పుడు చెప్పి ఏదో చదువు చేస్తున్నాం, కొత్త రూపంలో రాస్తున్నాం. అయితే ఇప్పుడు నాకు ఏమిటంటే ఎక్కువగా మన తెలుగు అకాడమీ వాళ్ళ పుస్తకాలన్నిటి కూడా ఆల్మోస్ట్ నేను ఎడిటర్ని. మొదట్లో ఏదో 1 సంవత్సరాలు రాశాను, పుస్తకం రాశాను. కానీ తర్వాత నన్నే చీఫ్ ఎడిటర్గా నన్నే పెట్టుకుంటారు వాళ్ళు. ఆ పుస్తకాలన్నిటికీ నేనే ఎడిటర్. ఇప్పుడు కూడా ఉంది, వర్క్ ఉంది, రేపు 25 నుంచి వెళ్ళాలి. అయితే అలా మొత్తం మీద 66లో 96 వరకు వచ్చింది. అప్పుడే 96 వరకు నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పనిచేస్తాను. 93లో తర్వాత ప్రత్యేకంగా మాకు అప్పుడు యూజీసీలో మేము యూజీ స్కిల్స్ ఇచ్చారు మాకు. యూజీ స్కిల్స్ ఇచ్చిన తర్వాత దానికి రిఫ్రెషర్ కోర్స్ చేయాలి. రాజమండ్రి యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ సెంటర్లో రిఫ్రెషర్ కోర్సు చేశాం. అప్పుడు పుస్తకాలు బాగా చదివి అప్పుడే సాహిత్యం చదివాం. ఎక్కువగా 40 రోజులు సాహిత్యం విన్నాం, చదివాం పెద్ద వాళ్ళతో. అప్పటి నుంచి సాహిత్యం పైన ఒక ఆలోచన స్టార్ట్ అయింది ఇక్కడ రాజమండ్రిలో 92లో. ఆ తర్వాత 93లో నన్ను లండన్ పంపించారు. ప్రత్యేకంగా ఎవాల్యుయేషన్ అండ్ కరికులం మీద ట్రైనింగ్ ఇవ్వడానికి 3 months ఉన్నాం అక్కడ బ్రైటన్ యూనివర్సిటీలో. అక్కడ కూడా మంచి రిఫరెన్స్తోనే వచ్చాం బయటికి. వచ్చిన తర్వాత మాకు అవకాశం దొరకలేదు. అప్పటికే ఆల్మోస్ట్ వాళ్ళ ఫైనాన్సింగ్ అయిపోయింది. వాళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ చేసేవాళ్ళు. వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కాలేజీకి వచ్చాం. కాలేజీలో పనిచేసిన తర్వాత అవకాశం వచ్చింది. అప్పుడు 17 మంది ఉన్నాం లెక్చరర్స్. అప్పుడు ఏదో ప్రయత్నం చేశారు మా వాళ్ళంతా. అట్లా యాక్చువల్గా మా పూల్ ఏమిటంటే మేము డైరెక్టర్ కావాలి వాస్తవానికి. నా స్టూడెంట్స్ డైరెక్టర్ అయినారు. అయితే డైరెక్టర్ దానికి పోసింది మనకు లెక్చరర్స్ దగ్గరే ఉన్నాము అని చెప్పి ప్రయత్నం చేస్తే ఆఖరికి ఇప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పంపించారు. ఇది ఇక్కడికి హుజరాబాద్ పోయినా నేను. హుజరాబాద్లో 1 year చేశాం. అక్కడ 13 months చేశాం. 13 monthsలో అక్కడ నేను సాధించింది ఏమిటంటే 120 పాఠశాలలు ఉండేది. 89 పాఠశాలలు యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేశాను. ఇంకా సాధారణంగా అంటే 2 days పడుతుంది. తర్వాత ఒక్కొక్క అక్కడ ఉన్నటువంటి 120 పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాల కనీసం 3 సార్లు మినిమం 3 సార్లు చూశాను. ఒక పాఠశాల 7 సార్లు కూడా విజిట్ చేశాను. తర్వాత అదే సంవత్సరం ఒక వర్క్షాప్ పెట్టి అతి తక్కువ వేలతో బోధనోపకరణాలు తయారు చేయించామన్నారు. సైన్స్ బోధనోపకరణాలు ఒక వర్క్షాప్ పెట్టి రాష్ట్రం అయితే మొత్తం జిల్లా అంతటికి. అదే సంవత్సరం స్టేట్ 3rd ర్యాంక్ తీసుకొచ్చినాం. ఏదో SSCలో హుస్నాబాద్ హై స్కూల్ నుంచి. అంటే వాళ్ళకు ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చి ఆ పిల్లవాడిని పట్టుకొని అది మళ్ళీ వచ్చాం, కాలేజీకి వచ్చాం. వచ్చిన తర్వాత ఒక 1 yearలోనే మీకు DO ప్రమోషన్ ఇస్తున్నాం పోమన్నారు. నేను DO ప్రమోషన్ పోతే నాకు మళ్ళీ నేను యూజీసీ స్కేల్లో ఉన్నాను. నాకు DO అంటే ఇష్టం లేదు. నేను ప్రత్యేకంగా పనిచేస్తే నేను మళ్ళీ కావాలంటే ఇక్కడ ప్రిన్సిపల్గా ఇవ్వండి కంటే లేదు ఇప్పుడు నువ్వు DO పోవాల్సిందే. నాకు రెగ్యులర్ DO వద్దు. నాకు ITDS గిరిజన ప్రాంతాల్లో పనిచేసే కావాలంటే నాకు భద్రాచలం ఇచ్చారు. ఆ రాముడి సన్నిధికి వెళ్ళాను. అక్కడ ప్రవీణ్ ప్రకాష్ గారని ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్ అక్కడ బదనామైనాడు. ఇక్కడ జగన్ దగ్గర కలిసి బదనామైనటువంటి మహానుభావుడు కానీ మంచి వ్యక్తి. ఆయన భార్య భావన గారిని DCP ACP ఉండేది అప్పుడు ఆవిడ. అయితే ఆయన మొదటిసారి ఎందుకు నన్ను అంత గుర్తించలేదు. తర్వాత నన్ను నా గురించి ఎవరో చెప్పిన తర్వాత బాగా గుర్తించాడు. అప్పుడు ఇక్కడ ఏదైనా చేద్దాం, ఇక్కడ గిరిజనుల కోసం ఏదైనా చేద్దాం, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం అంటే ప్రత్యేకంగా ప్లాన్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక DPR తయారు చేసి అక్కడ గిరిజనుల విద్యార్థుల కోసమే, రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల కోసమే ఒక ప్రత్యేకమైన జీవో సంపాదించి గవర్నమెంట్ నుంచి ఒక BEd కళాశాల పెట్టాం భద్రాచలంలో. ఇప్పుడు కూడా నడుస్తుంది.
ఆ కళాశాలకు నేనే డిఓగా అడిషనల్ ఛార్జ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా చేసి సుమారుగా 98లో స్టార్ట్ చేశాం. అట్లా అది ఇంకా నడుస్తుంది. నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకో 2 ఏళ్ళు ఒకటే కళాశాలలో ప్రిన్సిపల్గా దానికి ఎక్స్టెండ్ చేశారు. అంటే ఆనరీగా ప్రిన్సిపల్గా నేనే ప్రిన్సిపల్, మొత్తం అకౌంట్స్ నేనే చూసేవాడిని. అయితే ఆయన నాకు 25 లక్షల రూపాయలు ఇచ్చాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఇస్తే 12 లక్షలు ఖర్చు పెట్టి 12 లక్షలు మళ్ళీ బ్యాక్ చేశాను. ఆయనకు అవసరం లేదు. 12 లక్షలను మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంపాదించి NCT నామ్స్ ప్రకారం ఇక్కడ B.Ed కళాశాల కూడా చేశాను. ఇప్పుడు గిరిధర్ గారు అని కలెక్టర్ ఉండేది, ఇక్కడ రమేష్ గారు వారు హెల్ప్ చేశారు. అట్లా వెళ్ళి పెట్టిన తర్వాత ఇంకేం చేయాలి, ఇంకా మనకు కొండారెడ్ల పిల్లలు ఉంటారు, వాళ్ళు కొండల కిందికి రారు, వాళ్ళకి బడి పెట్టాలి. అంత కొండారెడ్ల కోసం హిల్ టాప్ స్కూల్స్ అని పెట్టాం. హిల్ టాప్ స్కూల్స్ 2 ఉపాధ్యాయులు ఉంటారు, వాలంటీర్ ఉపాధ్యాయులు, అంటే రెగ్యులర్ ఉపాధ్యాయులు కాదు. 15 రోజులు వాడు ఉంటాడు, పైన కింద నుంచి పైకి పోతాడు, మళ్ళీ 15 రోజులు వాడు ఉంటాడు, 15 రోజుల తర్వాత వీడికి కూడిపోతాడు. ఇట్లా ఆ స్కూల్కి పెడితే ఆ స్కూల్లో పిల్లలు ఇప్పుడు డిగ్రీ లెవెల్కి వచ్చారు, డిగ్రీ దాటారు కొంతమంది, తర్వాత కంటిన్యూ చేశారు. ఇది 2 ఇంటర్వెన్షన్స్ చేశాను అక్కడే భద్రాచలంలో. అక్కడ నుంచి వాళ్ళ ఖమ్మం ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా చిన్నమ్మాయి మ్యారేజ్ టైం వచ్చింది. నాకేంటంటే నేను ఇక రిటైర్మెంట్ కూడా దగ్గరికి వస్తుంది. అప్పుడే 2000 సంవత్సరంలో నేను ఉన్నాను సార్, నేను వెళ్ళిపోతాను ప్రిన్సిపల్గా, నాకు అవకాశం ఇవ్వండి, B.Ed కాలేజీకి వెళ్ళిపోతాను, ఎక్కడైతే అక్కడ వెళ్ళిపోతాను, నేను వరంగల్ అయినా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు అంటే చివరికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు డిఓగా, అప్పుడు నేను డిఓగా పనిచేస్తున్నప్పుడు కనీసం 15 రోజులకు ఒకసారి మాకు ఫోన్ వచ్చేది, ఎలా ఉన్నావు బాబు అని. పర్సనల్గా సీఎం గారు మాట్లాడతారట అని చెప్పేసి మీరు ఎలా ఉన్నారు మీరు అంటే ప్రత్యేకంగా పంపించారు మమ్మల్ని. 16 మందిని 15 మంది వచ్చాం అప్పుడు. అదే నాకు రెగ్యులర్గా ఫోన్ వచ్చేది. అంటే సార్ నేను ఉండలేను, నేను ప్రిన్సిపల్గా పంపించండి, నాకు డిఓ, నాకు అది పడటం లేదు అని చెప్పేవాళ్ళకి కూడా. మా వాళ్ళు ఎవరు వచ్చినా ఏం చేయొద్దు, రూల్స్ పర్మిషన్ ఇస్తే పర్మిట్ చేస్తే చేయాలి, లేకపోతే చేయొద్దు, ఎవరు అవసరం ఉంటే నాకు చెప్పు అని చెప్పేవాడు ఆయన. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అతను కృష్ణారావు అని ఒక అబ్బాయి ఉండేవాడు ఇక్కడ గన్నవరం వాళ్ళది, కృష్ణా జిల్లా నుంచి. ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయినాడు, ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినాడు పాపం. అతను కూడా అట్లా చెప్పేవాడు. మా పార్టీ వాళ్ళు ఎవరు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఏం చెప్పినా మీరు ఏం చేయొద్దు, చేయాల్సిన అవసరం లేదు, అది సరిగా రూల్స్ ప్రకారం ఉంటే చెయ్యి, లేకుంటే లేదు. ఏదైనా అవసరం అనుకుంటే నాకు చెప్పు, నేను చెప్తా వాళ్ళకి. అక్కడ బలమైన మినిస్టర్ ఎవరు, తుమ్మల నాగేశ్వరరావు గారు. నేను ఎన్నడూ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవలే అన్ని రోజులు ఉంటే. అంటే అందరూ పోయి కలవాలి కదా. నన్ను మీటింగ్స్లో కలిస్తే ఎట్లా ఉన్నావు మూర్తి గారు, ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే అట్లా తెలిసి. ఇప్పుడు గిరిధర్ గారు కూడా నన్ను బాగా లైక్, సార్ నేను వెళ్ళిపోతాను సార్, మీరు కూడా చెప్పండి ఒకసారి, ఇప్పుడు సెక్రటరీ గారికి చెప్పండి అంటే చెప్పారు. మొత్తం మీద అక్కడ మిత్రులు జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్లో చూసేవారు వీరభద్రరెడ్డి గారిని. నేను చెప్పగానే మళ్ళీ బ్యాక్ చేసుకుంటాను ఇప్పుడు నేను చెప్పాను, నేను వెళ్ళిపోయినా అన్నట్టు. అంటే ఏమిటంటే డిఓగా పనిచేసినాడు వీడు, ఏదో సంపాదించాడని చేటువంటి ఒక మాట అపప్రద రాకూడదనే ఉద్దేశంతో నేను మళ్ళీ B.Ed కాలేజీకి వచ్చాను. B.Ed కాలేజీలో హాయిగా మళ్ళీ రిటైర్. మరి ఈ పుస్తకాల రచన గురించి ముఖ్యంగా ఈ అక్షర త్రివేణి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. భాషా సాహిత్య విద్యా విషయక వ్యాస సంపుటి అన్నారు. దీనిలో ముఖ్యంగా ఒక చాప్టరు, ఈ నాకు పేరు చూడగానే చాలా శబ్దం, ధ్వని, భాష, శ్వాస విజ్ఞానం. అంటే దీన్ని మీరు యోగాకి మన తత్వచింతనకి లింక్ చేశారు. అసలు యాక్చువల్గా నేను ఎక్కువగా సాధారణంగా కావ్యాలన్నీ చదివాను. భారత భాగవతాలు పూర్తి చదవకపోయినా ఏది అవసరం అనుకుంటే అది చదివాను. తర్వాత దీనికి సంబంధించినటువంటి కంచి పరమాచార్యుల వారి పుస్తకాలు చదివాను నేను. కంచి పరమాచార్యుల వారి పుస్తకాలు చదివిన తర్వాత ఆయన చాలా క్లియర్గా చాలా చిన్న మాటల్లో చెప్తాడు. ఇన్ని భవన్స్ వాళ్ళు వేశారు వాళ్ళు. ఆ పుస్తకాలు చదివిన తర్వాత మనం కూడా వీటిల్లో కృషి చేస్తే బాగుంటుంది కదా అని. ఇప్పుడు తెలుగు అకాడమీలో ఉన్నటువంటి వాక్యపదీయం పుస్తకాలు, తర్వాత భాషాశాస్త్రం సంబంధించిన పుస్తకాలు, కొన్ని భాషాశాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు ఇవన్నీ కూడా మేము అప్పుడు అంతకుముందే పనిచేస్తున్నప్పుడే చూశాను, వాటిని కొనుక్కున్నాం వాటిని. అయితే అవన్నీ చదివిన తర్వాత వీటి గురించి, భాష గురించి మనం ఏదైనా రాయాలి, భాషాశాస్త్రాన్ని గురించి కొంచెం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాసాలు వాళ్ళ ఇంగ్లీష్ అంతా చదివిన తర్వాత మనకున్నటువంటి అభిప్రాయాలు, తర్వాత మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మన భాషాశాస్త్రం అంటే మనకు వాక్యపదయము, పాఠనీయం ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి నుంచి తీసుకొని నా సొంత ఆలోచనలు కొన్ని, తర్వాత వారు చెప్పినటువంటి ఆలోచనలు కొన్ని కలగలిపి ఈ వ్యాసాలన్నీ కూడా దగ్గర ఫస్ట్ వ్యాసం నాది 1982లో అది వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది. అది హిందూలో వచ్చింది అన్నట్టు, అడల్ట్ ఎడ్యుకేషన్ మీద. ఆ తర్వాత ఏదో 2-3 సార్లు ఆంధ్రజ్యోతిలో దీంట్లో వాళ్ళు వేశారు.
తర్వాత నేను ఎక్కడికి పత్రికలకు పంపించడం నాకు అలవాటు లేకుండా వాళ్ళు ఎవరు అడగలేదు, నేను ఇవ్వలేదు ఎవరికి కూడా. అప్పుడప్పుడు రాసుకున్నటువంటి వ్యాసాలు ఏదో జిల్లాలో అప్పుడు డిపివి ప్రకారం కొన్ని పత్రికలు వేసేవాళ్ళు వాళ్ళు, ఆ జిల్లాలో వచ్చిన పత్రికలు. మా దగ్గర కూడా ఒకటి ఉండేది, ఒక మ్యాగజైన్ ఉండేది. ఆ మ్యాగజైన్ కూడా మేము మళ్ళీ రివ్యూ చేద్దాం అనుకున్నాం, కానీ ఎంత రివ్యూ చేసినా మేము ప్రయత్నం చేయలేకపోయినాం దాన్ని. అయితే అప్పుడప్పుడు రాసినటువంటి వ్యాసాలు, తర్వాత నేను మీటింగ్స్లో, తర్వాత సెమినార్స్లో, వర్క్షాప్స్లో సబ్మిట్ చేసినటువంటి ఏదైతే వ్యాసాలు ఉంటాయో వాటన్నింటి కలిపి ఒకటి వేసుకున్నాం, ఇక పుస్తకం తిరిగి వేసుకున్నాం. అంటే ఇప్పుడు నేను పుస్తకం ఇంకా చదవలేదు, కానీ ఈ టైటిల్స్ చూస్తే ఏమనిపిస్తుందంటే ప్రతి అక్షరము ఒక బీజాక్షరం, అంతే. ప్రతి అక్షరం సరిగ్గా మనం ఉచ్చరిస్తే సరైన ఫలితం వస్తుంది, లేకుంటే రాదు. అపభ్రంశం చేస్తే అపభ్రంశం అవుతుంది. అది ఆ దృష్టికోణంతో చదివాను. అలాగే నేను రాసుకున్నటువంటి కొన్ని వ్యాసాలు అవి ఉంటే భాషా విద్యాలయ పేరుతో తెలుగు అకాడమీ వాళ్ళు ప్రింట్ చేశారు. ఇప్పుడు ఏదో వాళ్ళ రైతోత్సవాల పక్షాన 50 ఏళ్ల పండుగ ఉండేది. 50 ఏళ్ల పండుగ అప్పుడు ఒకటి భాషా విద్యాలయ పుస్తకంతో ఒక 10 వ్యాసాలు అది వాళ్ళు వాళ్ళు వేశారండి. భాషా విద్యాలయ పుస్తకం వాళ్ళు తెలుగు అకాడమీ యాదగిరి గారు ఉండేప్పుడు. అంటే యాదగిరి చాలా మందికి అంటే కొంచెం చాలా మందికి సహాయం చేశారు, చాలా మందిని ఎంకరేజ్ చేశారు కూడా పుస్తకాల కోసం. వారు చెప్పిన దానికి రాసిన అవకాశం. తర్వాత అదే దాన్ని దృష్టిలో పెట్టుకుని నీలకమల్ వాళ్ళు అడిగితే ఒకసారి ఇదే అప్పుడప్పుడు నోట్స్ రాసుకున్నటువంటి నోట్స్ అయితే ఉందో పండితులకు అప్పుడు తెలుగు పండితుల శిక్షణలో ఒక ప్రక్రియల గురించినటువంటి సమాచారం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండేది, వాళ్ళకి సిలబస్లో ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా ఒక పుస్తకం రాస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను అప్పుడప్పుడు చదివినటువంటి వ్యాసాలు, నేను అప్పుడప్పుడు రాసుకున్నటువంటి వ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఆ పెద్ద భాషా దర్పణం అని పేరుతో వేశారు. తెలుగు భాషా సాహిత్య దర్పణం అని రూపాలు, ప్రక్రియలు, ధోరణులు. అంటే సాహిత్యాన్ని ఒక దిగ్మాత్రంగా తీస్తాను. అది సుప్రసన్న సార్ దాన్ని ఆవిష్కరించారు. లక్ష్మణమూర్తి గారు దాని గురించి మాట్లాడారు. ఇక్కడే జరిగింది, వాగ్దేవి కాలేజీలో జరిగింది. లక్ష్మణమూర్తి గారు దాని మీద మాట్లాడారు. తర్వాత సుప్రసన్న సార్ ఆవిష్కరించారు. నిత్యానందరావు కూడా వచ్చాడు ఆ రోజు కార్యక్రమానికి, నిత్యారావు గారు. అంటే ఇట్లా ఈ సాహిత్యంలోకి వచ్చాం. మరి మీరు వానమామలై వరదాచార్యుల వారు నేను వాళ్ళ ఇంట్లో అడిగాడాం కదా. అడిగాడిన తర్వాత మేమందరం ఓల్డ్ అక్కడ స్టూడెంట్స్, పరోక్షంగా ఆయన విద్యార్థులు అన్నట్టు. ఇక్కడ మీరు కొంచెం ముందెళ్ళిపోయారు. వారి ఇంట్లో ఎలా నడిగాడు? అప్పుడు ఏంటంటే మా హెడ్ మాస్టర్ అప్పారావు గారు వారింట్లో ఉండేవారు, కిరాయికి ఉండేవారు. అది మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు కదా ఆయన. మేము ఉన్నన్ని రోజు అంటే రాజధానిగా మేము 8th, 9th 2 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. 10th క్లాస్ వచ్చేవారు ఆయన హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ మీద మళ్ళీ డిఓగా వెళ్ళిపోయారు, ఆయన కరీంనగర్కి వచ్చాడు. అయితే ఏమైందంటే ఆ ఇంట్లో నడియాడాం కదా, ఆ వాసన అంటుంది మాకు కొంచెం అని. కలిసారా మీరు? ప్రత్యేక కలిసాం. తర్వాత ఆయన ఏం చేసాం, మేము మా ఊర్లో మా స్కూల్లో మేము ఏం చేసామంటే ఒకసారి వార్షికోత్సవం పెట్టాం, పాఠశాల వార్షికోత్సవం. అప్పుడు పివి నరసింహారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన వచ్చాడు మాకు చీఫ్ గెస్ట్ గా. అప్పుడు మేము వరదాచార్య గారిని కూడా తీసుకొచ్చాం. మా ఇంట్లో ఉన్నాడు ఆయన, వరదాచార్య గారు మా ఇంట్లో ఉన్నాడు. ఆయన సంతకం పెట్టి నాకు వాళ్ళ ప్రోత్సాహ చిత్రం ఇచ్చాడు నాకు. మా ఇంట్లో ఉన్నారు వారు. ఒక రోజు వారేమో పివి నరసింహారావు గారేమో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక్కడ మన దాదాపుగా ఉంటుంది కదా, గవర్నమెంట్ రెస్ట్ హౌస్ లో ఉన్నారు మాదేవ్పూర్, మా ఊర్లో. అయితే అక్కడ ఏం చేశారంటే అప్పుడే నేను ఒక పత్రికలకు మన ప్రజామిత్ర అని ఒక పత్రిక వచ్చేది ఇక్కడ బెంగళూరు నుంచి, తెలుగు. అప్పుడు ఉన్నవాడు పెట్టు ఉన్నవాడికి కానీ లేనివాడికి ఎవరు కాని ఎవరు, లక్ష్మి వచ్చి చొచ్చు లక్ష్మమ్మ ఇంటిలో మూల్యమైన మాట పూర్తి మాట ఏదో రాసి ఆ పద్యం చదివాను. అంటే మా కాలేజ్ స్కూల్ అంతా పాడైపోయింది అన్నట్టు. స్కూల్ అంతా ఎట్లా ఉండేదంటే పాత ఓల్డ్ బిల్డింగ్స్, మన నిజాం కాలం బిల్డింగే తప్ప కొత్త బిల్డింగ్స్ ఏమి లేవు. పౌదరి దాటినట్టు షెడ్స్ వేసుకున్నాం అన్నట్టు. అప్పుడు ఉన్న మా ఇల్లు బడి ఇట్లా ఉందని చెప్పి అని మా వెంకటేశ్వర స్వామి గారు ఒక అతను ఇంగ్లీష్ చెప్పేవాడు మా కొలీకే. ఇప్పుడు లేరు, అసలు గీలైనారు, నాకన్నా 1 సంవత్సరం పెద్ద. అయితే ఆయన ఒక చిత్రం వేశాడు. మేము అప్పుడు మ్యాగజైన్ తీసాం, ఇది ఉషస్సు అని ఒక మ్యాగజైన్ చేసాం, స్కూల్ మ్యాగజైన్. ఆ స్కూల్ మ్యాగజైన్ అందంగా చేసేసి దాన్ని సైకిల్ స్టైల్ చేసేవాళ్ళం. చేసి అది ఇచ్చేసి మాకు మా పాఠశాల పరిస్థితిలో ఉందని చెప్పి అప్పుడే తర్వాత ఆ స్కూల్ మీద పరిస్థితి చేస్తే పెట్టి చెప్పి మా స్కూల్ కొత్త బిల్డింగ్ కట్టించి చెప్పారన్నట్టు. కొత్త బిల్డింగ్ కట్టిద్దామని కలెక్టర్ గారికి చెప్పారు ఆయన, ఎవరు పి నరసింహారావు గారు. అప్పుడు వారమాల గారు వచ్చి వారు ఉపన్యాసం చదువుతాం పిల్లలందరికీ వాళ్ళ గురించి మాట్లాడారు. తర్వాత వాళ్ళకి భోగిని దండకాన్ని వినిపించారు ఆయన. అప్పుడు దాంట్లో భోగిని నృత్యాన్ని వినిపించారు. అంటే అలా వారితో పరిచయం. తర్వాత నన్ను వాళ్ళు సిద్ధజయంతి ఉత్సవాలు జరిగినప్పుడు నేను వాళ్ళకి జ్ఞాపకం వచ్చాను. అక్కడ మాదేప్పుడు వాళ్ళు ఎవరు అక్కడ చిన్న చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే సమమూర్తి ఉన్నారంటే అప్పుడు నేను కూడా దాన్ని భాగస్వామి. నేను రమణాచారి గారు గౌరవాధ్యక్షులుగా, తర్వాత ఇతరులు కొంతమంది సభ్యులుగా, మన తిరుమల శ్రీనివాసాచార్య వారు సాహిత్య కార్యదర్శిగా, నేను కూడా వన్ ఆఫ్ ద జాయింట్ సెక్రటరీస్గా దాంట్లో ఉన్నాను. సమితి, అది సిద్ధజయంతి ఉత్సవ సమితి సహా కార్యక్రమాలు చేశాం దానికి.
తర్వాత వరంగల్లో మొదటి కార్యక్రమం మడికొండలో చేశాం. వారి కార్యక్రమం ఫస్ట్ శతదినోత్సవంలో మొదటి సమావేశం మడికొండ, తర్వాత మూడవ సమావేశం వరంగల్ చేస్తాం. ఫస్ట్ సమావేశం, తర్వాత సెకండ్ సమావేశం అక్కడ జరిగింది, ప్రారంభ సమావేశం ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. మూడవ సమావేశం అనుగోడు చేశాం. అనుగోడులో 15 మందికి వారి స్వతంత్ర పురస్కారాలు ఇచ్చాం, పండితులకు, ఐలయ్య గారికి, తర్వాత విద్యార్థి, తర్వాత ఇంకా కొంతమంది మిత్రులకు, అందరు పథకవులకు, పండితులకు. అప్పుడు తర్వాత తెలుగు అకాడమీలో మనకు పరిచయ మహాసభలో ఒక మోనోగ్రాఫ్ రాయి నువ్వు అని చెప్పి అని అన్నారు. అయితే సంచిక కూడా మనకు సంచిక చేస్తాం ఒకటి. ఆ సంచికకి వస్తునందన్ నేను ఎడిటర్గా ఉంటాను అన్నాడు. కానీ ఆయన ఎడిటర్గా ఉండలేదు, రాయలేదు. అయితే ఏదో రాసిన పాత రాసిన వ్యాసం ఒకటి ఇచ్చాడు ఫస్ట్ వాళ్ళు. నేను పాత వ్యాసాలు కొన్ని కొత్త వ్యాసాలు రాయాలని చెప్పాను నేను. అంటే ఆయన మరి పట్టించుకోలేదు, నేనే చేశాను మొత్తం సంచిక అంతా నేనే చేశాను. నేను మురళీధర్ గౌడ్ ఏమో ప్రింటు, తర్వాత ఆయన అప్పుడప్పుడు చూసేవాడు. నేను మొత్తం అంతా ప్రింట్ అంతా నేనే చేశాను. నేను మళ్ళీ దాంట్లో 2 వ్యాసాలు కూడా రాశాను, ప్రత్యేకంగా 2 వ్యాసాలు రాశాను నేను. అయితే అలా వాడుతూ పరిచయం అయిందండి. ఇది వరదవర్షాలు అది అనుబంధం ఏర్పడింది. నిన్న కూడా ఇది ఇక్కడ ఒకటి ఇక్కడ వీళ్ళది ఆకాశవాణి కేంద్రాల్లో వాళ్ళు వరంగల్ కవులమీలో వాళ్ళ సామాజిక దృక్పథాలు, వాళ్ళ కవిత్వం సామాజిక దృక్పథాల మీద వేస్తే మొన్న సోమవారం నాడు ప్రసారం అయింది. ఇప్పుడు కూడా ఒప్పించినట్టుంది దాన్ని. తర్వాత మీరు ఇన్ని కావ్యాలు చదివారు, తెలుగు బోధించారు, మీకు ఎప్పుడు పద్యరచన చేయాలనిపించలేదు? పద్యరచన కూడా చేశాను. మూర్తి మాట అని ఒక శతకం రాశాను, ఒక శతకం. కానీ అప్పుడప్పుడు సమస్య వస్తుంటే ఏదో రాస్తుంటారు, కానీ నాకు పెద్దగా అవి ఏమైనా గుర్తున్నాయా మీ శతకంలో? 1-2 పద్యాలు. అదే ఇప్పుడు ఇదే లక్ష్మి వచ్చి చొచ్చు లక్ష్మమ్మ ఇటులో భారతదేశమందు బంగారు వలదని గత్తులు విడిచి వచ్చే గజని రాజు, ఆశలు ఉన్నవాడు ఆమడలు నడుచురా, మూల్యమైన మాట మూర్తి మాట. అదే ఏదో మూల్యమైన మాట మూర్తి మాట వద్దు, అట్లా వద్దు, ఏదో సామమూర్తి మాట సద్ది మూట అని చెప్పి పెట్టు అని చెప్పి మా మిత్రులు చెప్తే అట్లా ఏదో పద్యం రాయాలా, మూర్తి సద్ది మూట, సామమూర్తి మూర్తి మాట అనే పెట్టాను, మూర్తి మాట అనే పెట్టాం. సాంబమూర్తి మాట సద్ది మూట అని చెప్పి అట్లా పెట్టు అని ఏదో అన్నారు. అట్లా నిజంగా పద్యం మీద నాకు అంత పట్టు రాలేదు యాక్చువల్గా. అంటే పద్యం ఎక్కడ తప్పులు చెప్పగలుగుతాను, పద్యంలో ఎక్కడ తప్పు ఉంది ఏమిటది అది చెప్పగలుగుతాను. ఎందుకంటే సంపత్ కుమార్ గారు మన చందో వికాసం రాస్తున్నప్పుడు వారికి అది కన్నడంలో చందోబుది అవసరం, నాగవరం మన చందోబుది అవసరం అయింది ఆయనకి. అప్పుడు భాషాచార్య గారు మా ఊరు అల్లుడు, బాగా చిన్నప్పటి నుంచి పరిచయం, మాకు 58 నుంచే పరిచయం. అయితే ఆయన నాకు ఉత్తరం రాశాడు. నేను మైసూర్లో ఉన్నాను అప్పుడు, అది కన్నడ ట్రైనింగ్లో కన్నడ లాంగ్వేజ్ చేసుకుంటున్నాను. చందోబుది కావాలి నాగవరమది సంపత్ కుమార్ గారికి, నువ్వు పంపించగలుగుతావా అంటే అప్పుడు నేను వెతికి చందోబుది 2 కాపీలు తీసుకుని ఒక కాపీ సార్కు పంపించి ఒక కాపీ నేను కూడా తీసుకున్నాను. నాకు కూడా ఎందుకు అవసరం కదా. అయితే సారు నాకు మళ్ళీ రిప్లై కూడా రాశారు, మీరు పంపించిన చందోబుది అందింది అని చెప్పి సార్ సంపత్ కుమార్ గారు రాశారు, లెటర్ రాశారు. మీకు సాహిత్య విమర్శ చేయాలనిపించలేదు? అయితే అప్పుడు అనిపించలేదు. అయితే అలా నడుస్తున్నటువంటి కాలంలోనే సాహిత్యం చదవాలి, ఇంకా సాహిత్యం చదవాలని చదవడం మొదలుపెట్టాను. దానికి అనుగుణంగా ఇది ఏమిటి, అప్పుడప్పుడు రాసుకున్నటువంటి వ్యాసాలు, తర్వాత పత్రికల వాళ్ళకు రాసినటువంటి వ్యాసాలు, కొన్ని సంచికల కోసం రాశాను వ్యాసాలు. రాసిన తర్వాత ప్రత్యేక సంచికలు, అలాగే టెక్స్ట్ పుస్తకాల రైటింగ్ లో నేను భాగమైనాను. తర్వాత 95 నుంచి కూడా నేను టెక్స్ట్ బుక్ మెంబర్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ కమిటీస్. మన 14వ సంవత్సరం వరకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొదటి సమావేశానికి వెళ్ళాము. పూర్తిగా తెలంగాణ యాసని పూర్తిగా పాఠ్యపుస్తకాల్లో పెట్టాలంటే నేను, ప్రసన్న సార్, మేము కొంతమంది రవణ శ్రీహర్ లాంటి వాళ్ళు మేము మానుకున్నాం. మాతో కాదు, మేము చేయలేమని. ఎందుకంటే ఈ పూర్తి తెలంగాణ యాస పెడితే పాఠ్యపుస్తకాల విలువ ఏమొస్తుందంటే ఏముంటుంది, ఏం రచనలు ఉన్నాయి, అప్పటికి రచనలు లేవు, ఎవరు లేవు. ఆ రచనలు కూడా ప్రామాణిక సాహిత్య దాని ఏమంటాం మనం స్థాయికి తగినటువంటి రచనలు ఏవి లేవు వాస్తవానికి. ఆ రచనలు పెట్టి మనం పాఠ్యపుస్తకాలను చెడగొట్టకూడదని అనుకున్నాం. తర్వాత మేము రామాయణం అది ఉపవాచకం పెడదామనుకుంటే చాలా మంది వ్యతిరేకించారు, రామాయణం వద్దని చెప్పి. ఇది ఇలాంటి కొన్ని అంశాలతో మేము దాన్ని మానుకున్నాం అన్నట్టు. అయితే ఇప్పుడు నాకు ఒక సందేహం వస్తుంది. మీరు 48-49లో చదువు ప్రారంభించారు, 2000 దాకా ఉద్యోగం చేశారు, తర్వాత 2014 దాకా మీరు ఈ పాఠ్య పుస్తకాల దీనిలో ఉన్నారు. సో ఈ క్రమంలో మీరు గమనించిన మార్పులు ఏమి? పాఠ్య పుస్తకాల్లో తీవ్రంగా మార్పులు వచ్చాయి వాస్తవానికి. అయితే పాఠ్య పుస్తకాలలో మొదలు సాధారణంగా ఏ ఒక్క వ్యక్తితో రాసేవాడు, ఏ వ్యక్తితో కూర్చేవాళ్ళు, లేకపోతే ప్రైవేట్ వాళ్ళు వేసేవాళ్ళు పుస్తకాలు. మేము చదువుకునే వాళ్ళతో కూడా ప్రైవేటే. 69-70 వరకు కూడా ప్రైవేట్ వాళ్ళ పుస్తకాలే వచ్చాయి, గవర్నమెంట్ పుస్తకాలు మనం వేయలేదు. తర్వాత పివి నరసింహారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత అప్పుడే స్టార్ట్ అయినాయి గవర్నమెంట్లో పుస్తకాలు ప్రింట్ చేయడం.
అయితే అక్కడ ఏమైందంటే ఒక రచయిత కాదు, ఇద్దరు ఉండాలి రచయితలు మినిమం అని. ఒక సంపాదక మండలి ఉండాలి, ఇద్దరు రచయితలు ఉండాలంటే స్టార్ట్ అయింది. అయితే అట్లా పుస్తకాలన్నీ వచ్చాయి. ఇప్పుడు నాన్నగారు కూడా ఒక పుస్తకంలో ఏదో ఉండ్రి సారు, తర్వాత డివి సుబ్బారావు గారు, తర్వాత ఎన్ సదాశివ గారు, తర్వాత మన కొన్ని రోజులు మన దేవులపల్లి రామానుజరావు గారు పుస్తకానికి ఎడిటర్గా ఉండేది, రైటర్గా ఉండేది. ఇటువంటి వాళ్ళందరూ రైటర్గా ఉండేవాళ్ళు. అయితే ఆ తర్వాతి కాలాల దశలో ఏమైందంటే ఎప్పుడైతే 1986 పాలసీ వచ్చిన తర్వాత ఎప్పుడైతే అయిందో దాంట్లో ఒక సూచన ఏమొచ్చిందంటే నేషనల్ అది ఒక సూచన ఏమొచ్చిందంటే పాఠం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి రచనల్లో రచయితలుగా. ఎవరైతే తరగతి గదిలో పాఠం చెప్తున్నారో వాళ్ళని కూడా రచయితలుగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అసలు వాళ్ళకి ఎలా ఉంటాయి పాఠాలు, ఎలా తయారు చేస్తున్నారు అది కూడా తెలియాలి వాళ్ళకు. అలా చేయాలని ఒక ప్రతిపాదన వచ్చింది ఎన్సీఆర్టీ నుంచి. అయితే అప్పుడు గవర్నమెంట్లు అన్ని చోట్ల ఒకటే గవర్నమెంట్లు ఉన్నాయి కనుక ఇక్కడ కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆమోదించిన తర్వాత అట్లా వచ్చిన తర్వాత 95లో మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో విస్తృత సమావేశం జరిగింది ఒకటి ఎస్సీఆర్టీలో. దగ్గర చాలా అన్ని యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్స్, తర్వాత కొన్ని కాలేజీలు సెలెక్టెడ్ లెక్చరర్స్, తర్వాత బిఈడి కాలేజీలో పనిచేసినటువంటి నేను నన్ను ఒకటి తీసుకున్నారు. తర్వాత మా పాఠశాల నుంచి కొంతమంది మంచి ఎంపిక చేసినట్టు కొంతమంది పండితులను అలా తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని అక్కడ ఏం చేశారంటే ప్రతి వారికి కూడా ఒక ఉపాధ్యాయుడు ఒక లెక్చరరు ఇట్లా పెట్టి వాళ్ళ పాఠ్య పుస్తకాలు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఒక ఉపాధ్యాయుడిని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అని. అయితే అట్లా ఏం చేసినారంటే అందరూ ఏ పుస్తకాలు వచ్చినా రాధాకృష్ణమూర్తి గారు దానికి ఇన్ఛార్జ్ అప్పుడు టెక్స్ట్ పుస్తకాల కమిటీలకు మెంబర్ తయారు చేయడానికి. అయితే ఆ దశలో నేను రాధాకృష్ణమూర్తి గారు నాకు బాగా దగ్గర కనుక ఆయన మొత్తం పుస్తకాలన్నీ కూడా అది ఏ సబ్జెక్ట్ అయినా నేను చూడండి పుస్తకం బయటికి పోయేది అన్నట్టు. అట్లా నాకు అవకాశం జరిగింది. నేను ఒక మ్యాథమెటిక్స్ తప్ప, అంటే మ్యాథమెటిక్స్ నాకు అది తెలియదు, ఇప్పుడు కూడా మ్యాథమెటిక్స్ కొంచెం పూరే, కానీ మిగతా పుస్తకాలన్నీ కూడా నేను చూసి సరిగా శీర్షికలు ఉన్నాయి. అయితే ఆ కాలంలో ఏమిటంటే పాఠ్యాంశాల పైన ఎన్ని పాఠాలు ఉండాలనే నియమం లేదు అక్కడ వాస్తవానికి. పాత పుస్తకాల్లో సుమారుగా 15-20 పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిందీ పాఠ్య పుస్తకాల్లో కానీ రాజస్థానీ భాషలో కానీ పంజాబీ భాషలో కానీ పాఠాలు కనీసం పుస్తకంలో ఒక తరగతికి 30 పాఠాలు ఉంటాయి, 25-30 పాఠాలు ఉంటాయి. మన దగ్గర ఉన్న దురదృష్టం ఏంటంటే మేము ఎంత చెప్పినా వినలేదు. ఇక్కడ కొంతమంది దాన్ని ఏమంటాం మనం అది ధోరణితో ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, వామపక్షవాదులు అంటామో వాళ్ళు ఏమంటామో మనకు తెలియదు. వాళ్ళ యొక్క ప్రభావం వల్ల ఏం చేశారంటే పాఠాల సంఖ్య తగ్గింది ఇక్కడ. అంతేకాకుండా పాఠాల సంఖ్య 8, 16కి పరిమితం. 16 పాఠాల సంఖ్యతో పాటు పాఠ్యాంశాల సంఖ్య తగ్గింది. అయితే అది ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళకి ఏమి ఒప్పందం జరిగింది ఒకటేదో జరిగితే అక్కడ ఉదయపూర్లో ఒక సెంటర్ ఉంది ఉదయపూర్లో. ఆ ఉదయపూర్ సెంటర్కి అటాచ్ చేశారు గవర్నమెంట్. అంటే రెసిప్రోకల్ సిస్టమ్ అంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి అంతా, వాళ్ళని వీళ్ళు పిలవడం, వీళ్ళు వాళ్ళ పిలవడం, వాళ్ళు డబ్బులు తీసుకోవడం, వీళ్ళు ఇట్లా ఇవ్వడం, అదంతా నడిచిందండి. దాంతోనే 2011 వచ్చే వరకు పాఠ్యాంశాల సంఖ్య తగ్గించి తగ్గించడం, ఇంకా స్థాయి కూడా తగ్గడం అట్లా చేయడం మొదలు పెడితే 2014లో మేము దాన్ని విరమించుకున్న పుస్తకాలు ఏమైనాయి, తయారు చేసినటువంటి డ్రాఫ్ట్స్ పుస్తకాలు రమణాచారి గారు అప్పుడు అడ్వైజర్గా ఉంటుంది. రమణాచారి గారి ద్వారా సీఎంకు పోయినప్పుడు కేసీఆర్ మన ఆయన ఏ మూడ్లో ఉన్నాడో ఏమిటో, ఇవేం పుస్తకాలు ఇట్లా ఉంటాయి పుస్తకాలు, మనం తెలంగాణ భాష అంటే తెలంగాణ భాష ఈ భాష పెడితే దాంట్లో పుస్తకాలు పెడితే చదువు చెప్తే ఎందుకు, అట్లా కాదు, మనం పుస్తకాలు పాత పద్ధతిలోనే ఉండాలి అని చెప్పిండట ఆయన. చెప్తే మళ్ళీ రమణాచారి గారు అప్పుడు చెప్తే మళ్ళా నేను ఇన్వాల్వ్ సార్ సుప్రసన్న సార్ నేను రానన్నాడు. నువ్వు చూడు బాబు నేను రాను అసలు. అప్పటికే సీఎస్ సార్ కొంచెం అనారోగ్యం కూడా స్టార్ట్ అయింది, నాతో కాదని చెప్పారంటే ఇప్పుడు నేను మళ్ళా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ రామాయణాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టి, అదొకటి మేము చేసినటువంటి దాంట్లో రామాయణం మళ్ళీ తీసుకొచ్చి పెట్టి, ఉన్నదాన్ని కాదంటే మళ్ళీ తీసుకొచ్చి పెట్టి, ఇక నేను మళ్ళీ తర్వాత నన్ను పిలవకండి నేను రానిక. కానీ మీలాంటి వాళ్ళందరూ బయటికి రావడం వల్ల రామాయణం వచ్చింది, లేకుంటే అది రామాయణం మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఇక వాళ్ళ ఇష్టారాజ్యమే కదా. ఇష్టారాజ్యమే ఇప్పుడు అది అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఏదో పుస్తకం ఇంటికి పంపించడం, చూసి పెట్టండి అంటే తప్పులు చూసి పెట్టడం. అది అక్కడ ఏమైందంటే ఒకరిద్దరు అక్కడ రాజ్యం వెళ్ళారు వాస్తవానికి, లెక్చరర్స్ ఎవరైతే సరిగ్గా తెలియక. దాంట్లో ఏమిటంటే మనం రాసింది కూడా మనం ఏదైతే మార్పులు చేర్పులు చేయాలని సూచించామో కూడా ఇది కూడా వాళ్ళు క్యారీ ఓవర్ చేయకుండా వాళ్ళకి ఎందుకు వాళ్ళకి తీసుకుపోయి చూపెడితే కదా డైరెక్టర్కి వాళ్ళు చేసేది, అది క్యారీ ఓవర్ కాకపోవడం, ఆ డైరెక్టర్స్ ఎవరు పట్టించుకోకపోవడం అంతా ఏమిటంటే రెసిప్రోకల్ సిస్టంలో అంత నడిచే పుస్తకాలు ఆల్మోస్ట్ ఉన్నాయి పుస్తకాలు. అటు మా పేర్లు ఇంకా వేసుకుంటున్నారు. మా పేర్లు వేసుకోకుండా ఎందుకు వేసుకుంటారు అంటే పేర్లు ఉంటాయన్నట్టు.
అవే అవే పుస్తకాలు నడుపుతున్నామని చెప్పి నడుపుతున్నారు. మనం ఏం చేసేది ఏం లేదు. పేరున్నప్పుడు మీరే ఎన్నుకున్నారు, మిమ్మల్ని మేము విమర్శిస్తాం. వాళ్ళు విమర్శిస్తారు. అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, సార్ ఇది తప్పు వచ్చింది కదా ఇట్లా ఉందంట. అన్ని ఏమిటంటే తర్వాత ఇంకోటి కూడా ఇంకో ప్రత్యేకమైన పద్ధతి ఏమిటంటే మనకి ప్రింటింగ్ లో ప్రాబ్లం ఏముంటుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ మేము వరంగల్ జిల్లా విజ్ఞాన సంస్థలు చేశాం. నేను దానికి జాయింట్ సెక్రటరీ ఉంటే వెంకటరత్నం గారితో దాన్ని జగన్నాథం గారు ప్రత్యేకంగా పిలిచి వెంకటరత్నం గారికి సాయంగా ఎవరు లేరు నాన్న, నువ్వు చేయి, రిటైర్ అయినా అప్పుడే. అది చేస్తే ఆ యుగంధర్ మనకి టైప్ చేసి డిటిపి చేసేవాడు. మనం రాసిన తప్పులు దిద్దిస్తే క్యారీ చేయకపోయేవాడు. అదే తనదే కరెక్ట్ అనేవాడు. చెప్తే నేను ఇదేం సార్ నేను రాసిచ్చిన నేను సరి చేసినప్పుడల్లా వాడు మళ్ళీ ప్రింట్ అదే నాకు ఇస్తున్నాడు అని చెప్పి మళ్ళీ జయరాసాలతో చెప్తే మనకి పిలిపించి ఒకసారి హెచ్చరించాడు. వాళ్ళు ఏది చెప్తారు ఆ పని చేయి, సొంత పైత్యం వద్దు, సొంత పైత్యం వద్దు, ఇది అట్లా ఉండవు, ఇట్లా ఉండదు సార్, ఇట్లే ఉంటుంది, ఈ పదం ఇట్లే ఉంటుంది సార్ అంటాడు. అంటే అది పరిస్థితి. అంటే చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే క్యారీ చేయడం లేదు. యాక్చువల్గా మనం ఒకసారి డిటిపి చేసినాడంటే మనకు బాగా దగ్గర వాడైంది తప్ప ఏం చేస్తారంటే వాళ్ళు క్యారీ చేయరు. అంటే డిటిపి ఆపరేటర్ ఇస్ డిక్టేటింగ్ ద రైటర్. అదే అయిపోయింది పరిస్థితి. అదే పని. అందుకోసమే పుస్తకాల్లో తప్పులు వస్తున్నాయి బాగా. మనం కరెక్షన్ చేసినా కరెక్షన్స్ వాళ్ళు క్యారీ చేయట్లేదు. అంటే ఈ దశలో మనం ఉన్నాం ఇప్పుడు. సో ఈ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ నుంచి కాస్త సంతోషకరమైన విషయానికి వద్దాము. మీ ఆశీతి ప్రత్యేక సంచి అయితే ఇది మేము ఒకసారి ఒక యాత్ర చేసాం, వచ్చాం 1983 మన 2003 కదా, 2023 వచ్చింది. ఇది 2023 నాటికి 80 ఏళ్ళు వస్తున్నాయి కదా. 80 ఏళ్ళలో మనం సాధించింది ఏముంది అనేది ఒక అభిప్రాయం వచ్చింది. ఒకసారి ఎప్పుడో ఒక వేగోజామున చేస్తే ఏదైనా చేస్తే బాగుంటుందో లేదా అని చెప్పి మా గిరిజా మనోహర్ గారిని ఇట్లా అనుకున్నాం. అట్లా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా, నాకు ఇట్లా అభిప్రాయం ఉంది, ఒకటి ఏదైనా చేయాలి అంటే అన్ని సచ్చికల తీరుగా మన గురించి ఏదో 10 మంది రాసి వాళ్ళతో మనం ఓషో అదో మన ఏదో ఇది అని చెప్పి అదే అడగబోతున్నా నేను, మీరు చెప్పేస్తున్నా. అలా ఉండకూడదు. ఏదైనా కొంతమందరికి పనికి వచ్చే విధంగా ఏదైనా వచ్చి మనం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అయితే ఇద్దరం కలిసి సార్ నాన్నగారి దగ్గరికి వచ్చాం. సుప్రసన్న సార్ అన్నారు, నాయన మంచిది అంటే ఏదైనా ఒక దైవీ భావనకు సంబంధించే వ్యాసాలు కావాలి మనకు, వాటి గురించి పెడదాం ఆధ్యాత్మిక అంశాలను. సరే ఏదో బతికాం మనం, ఎన్ని రోజులు ఏదో బతికాం, ఎలా బతికామని తెలియదు. కానీ కనీసం ఇప్పుడైనా ఈ చివరి దేశంలోనైనా కొంచెం మనం వాటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా నాకు అనిపించింది. కానీ మీరేమంటారంటే నేను చాలా మంచి సంతోషం, అలా చేయండి అని చెప్పి అన్నారు అన్నట్టు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏం చేసామంటే లక్ష్మణమూర్తి గారు వెళ్ళిపోయినా. లక్ష్మణమూర్తి గారు కూడా నాయన చాలా సంతోషం, ముందుకు వెళ్ళండి అన్నాడు. శ్రీరంగశాస్త్రి దగ్గరికి వెళ్ళాం. సార్ కూడా ఆమోదించారు. తర్వాత మరి ఎట్లా శీర్షికలు ఎట్లా ఎవరిని మరి కలవాలి, ఏమి కావాలి, కసిరెడ్డి గారి దగ్గరికి పోయినాం. కసిరెడ్డి గారు అక్కడ కూర్చుంటే ఆయన కొంతమంది మిత్రుల పేర్లు ఇచ్చారు అన్నాడు. పేర్లు ఇచ్చాడు. ఇంకా తర్వాత నేను కూడా మాట్లాడతాను చెప్తాను అన్నాడు. తర్వాత వచ్చి కూర్చున్నాం. నేను అప్పుడు ఇక కాశీకి వెళ్ళిపోయినాను అనుకోకుండా. ఏదో ఒకరిద్దరు 10 మందికి చెప్పినారు. తర్వాత వెళ్ళిపోయినాను. అక్కడ వాళ్ళకి 40 days ఉన్నాను. బలీయమైందని నాకు ఇది చెప్పకుండా సంచిక చేయాలని. ఇంకా అక్కడి నుంచే నేను గిరిజా మహోత్సవానికి మాట్లాడిన తర్వాత అందరినీ సంప్రదించడం, తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడే ఉన్నారు, ఎవరెవరు చేస్తారు, కొంతమంది రిప్లై ఇవ్వలేదు, కొంతమంది ఇస్తామన్నారు, కొంతమంది ఇవ్వలేదు, ఇట్లా వివిధ రకాలుగా వచ్చింది. మీ పేరు కూడా ఉంది అంటే సార్ చెప్పారు. గిరిజా మహోత్సవం చెప్పారు. తర్వాత మైలవరం శ్రీనివాసరావు గారు తర్వాత రాలేదు. తర్వాత ఇంకొంతమంది రాలేదు. తర్వాత సూరం శ్రీనివాసులు గారు ఇస్తామన్నారు, వారికి కూడా రాలేదు. తర్వాత ఇటువంటి కొంతమంది రాలేదు. రాకపోయిన తర్వాత ఏమైంది, చివరిగా 60 వ్యాసాలండి. 60 వ్యాసాలైన తర్వాత ఎట్లా మరి మనం ఇంకొంచెం వ్యాసాలు ఇంకొక 5-6 వ్యాసాలు ఉన్నాయి, 70 వరకు అవుతున్నాయి. 80 ఏళ్ళు కదా, మరి 80 వ్యాసాలు వేస్తే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది. అయితే ఏం చేశాను, నేను రాశాను కొన్ని వ్యాసాలు. నేను రాసి కొంతమంది మిత్రుల పేర్లు పెట్టాను. అంటే వాళ్ళకి బాగా దాంట్లో ఆసక్తి ఉంది. వాళ్ళు కూడా నన్ను అడగగానే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీరు రాయండి అని చెప్పని నేను వాళ్ళ పేరుతో రాశారు అన్నాడు కుమార్ గారు. తర్వాత ఇంకా మరి 80 అయ్యాయి కదా, ఇంకొన్ని పేజీలు పెడదాం, ఇంకొన్ని పేజీలు పెద్ద వాళ్ళు. అప్పుడు సారు నేను ఆశీస్సులు ఇస్తాను అన్నా అని చెప్పి అన్నాడు అంతే నాన్నగారు. అంటే అప్పుడు ప్రత్యేకంగా అడిగి ఒక 2 వ్యాసాలు నాన్నగారివి, తర్వాత మన లక్ష్మణమూర్తి గారికి ఒక 2 వ్యాసాలు, తర్వాత శ్రీరంగాచార్య సారికి ఒక 2 వ్యాసాలు రాసిన వారి సంచికల్లోంచి ఉంటే తీసుకొని ఇట్లా ఏల్చూరు మురళీధరరావు గారు ఏదో ఒక వ్యాసం ఇచ్చారు. ఇలా సంకరించి మొత్తం 90 వ్యాసాలు చేశాను. 90 వ్యాసాలతో ఇది ఇక్కడే డిటిపి చేసడం, ఇక్కడే నేను ప్రూఫ్లు చూడటం. సారు పేరేమో
సార్ సూచించారు. ఎవరు? భారతీయ చింతన. మన గిరిజామరావు సార్ భారతీయ చింతన ఇది పెట్టండి. నాది లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత అందింది. అదే అయితే ఇట్లా ఇది మొత్తం ఇది వచ్చింది. అయితే దీంట్లో ఏమైంది, ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత కూడా అక్కడక్కడ ఇంకా కాళీచాలు వచ్చాయి. ఇంత పెద్ద పుస్తకంలో కాళీచాలు వచ్చాయి. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు ఆశీలు రాశారు, సార్ రాశారు. తర్వాత లక్ష్మీ ముఖ్యమంత్రి గారు రాశారు, శ్రీరంగాచార్య సార్ రాసిచ్చారు. కట్టునారాయణ గురూజీ గారు అని ఉంటారు, ఆయన మంత్రిని, వారు మేనేజ్మెంట్ గురువు అంటారు ఆయన. ఆయన దగ్గర ఒక 77 పుస్తకాలు వచ్చినాయి, ఆధ్యాత్మిక పుస్తకాలు. ఆయన మంత్రిని మంత్రి సదనం అంటారు వాళ్ళను, సదనం అంటారు దాన్ని, గాయత్రి సముద్రం అంటారు. ఆ సంవత్సరం వేశారు వాళ్ళు. ఫ్రీగా పంచాడు ఆయన, ఊరికే ఏం లేదు. ఆయన బాగా మంచి బ్రహ్మసూత్రాల మీద, భాగవత వాటి మీద బాగా అథారిటీగా మాట్లాడతారు. అయితే ఆయన ఆశీస్సులు ఇచ్చారు. ఎలిజబెత్ మురళీధరరావు గారు, తర్వాత మధుర రామమూర్తి గారు రాశారు, వెనకబోయే పద్యాలు రాశారు. తర్వాత స్వాగత ఒకటి సన్మాన పత్రం కూడా తయారు చేశారు. సన్మాన పత్రం అంటే అది దాంట్లో ఉన్నవి లేవు అన్నీ చెప్తారు కదా. అంత ఎత్తుకు ఎదగకపోయినా కనీసం సరే మనం ఆ ఎత్తుకు ఎత్తుకేదని అనిపిస్తుంది అప్పుడప్పుడు అది చూస్తుంటే. మొత్తం మీద ఈ పుస్తకం రావడానికి అదే కారణమైంది. అయితే మొదటిసారి ఆవిష్కరణ రోజుకు 6 పెద్ద వర్షాలు వచ్చాయి వరంగల్లో. అంత వరంగల్ కొట్టుకపోతుందనే పెద్ద ప్రథ అయింది. శ్రీరంగాచార్య సార్ అది వరంగల్ కొట్టుకుపోతుందట కదా, ఎట్లా రావాలి నేను చెప్పి అంటే దాన్ని మళ్ళీ పోస్ట్పోన్, అంటే పోస్ట్పోన్ లేదు, కొంచెం వచ్చింది. దాన్ని పోస్ట్పోన్ చేసి తర్వాత మళ్ళీ అంటే నేను 30వ జూలై నాడే పెట్టాలనుకున్నాను కార్యక్రమం. 30 జూలై పుట్టినరోజు. అదే 16వ తేదీ ఏమో నేను పుట్టిన తిథుల ప్రకారం 16 జూలైలో ఇంట్లో ఏదో వైద్య కార్యక్రమం చేశాం. అయితే ఈ పుస్తకావిష్కరణ అంతా 30 జూలై పెడదాం అనుకున్నాం. 30 జూలై విలువడలేదు. అది అసలు 30వ సెప్టెంబర్ 30 నాడు అందరికీ మన వీలైంది. అప్పుడు పెట్టామని కార్యక్రమం వర్షాలు తగ్గిన తర్వాత. మొత్తం మీద అప్పుడే 3 పుస్తకాలు వేసాము. త్రివేణి ఒకటి, తర్వాత అక్షర త్రివేణి కూడా అదే రోజు ఆవిష్కరణ అయింది. తర్వాత మల్లాప్రాడ వారు వచ్చారు. ఆ రోజు శ్రీరంగాచార్య సార్ వచ్చారు, చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి గారితో నాకు పాఠశాల విద్య పుస్తకాలు రాయటంలో వారు మేము కలిసి పనిచేశాం. కానీ వారి దృక్కోణం వేరు కదా. దృక్కోణం వారికి ఆ దృక్కోణం వేరైనా వారికి దీని మీద ఆధ్యాత్మిక అంశాల మీద చాలా దృష్టి ఉంటుంది. తర్వాత అక్షర త్రివేణికి వారు ముందు కూడా వారు రాశారు. వారి దృక్పథం ఏంటంటే వాస్తవం చెబుదాం మనం, అంటే ఆయనకు మార్క్సిస్ట్ దృక్కోవడం కాదు, కానీ మానవీయ దృక్కోవడం అనేది. అంటే మనం అనుకుంటాం అంటే ఆయన మార్క్సిస్ట్ దృక్కోవడం అనుకుంటాం, కానీ మార్క్సిస్ట్ దృక్కోవడం కాదు. కానీ ఇక్కడ వాస్తవం అంటే ఏది, ఇంద్రియ జ్ఞానం అయితే ఆయన ఒక రకంగా ఆలోచిస్తారు. కానీ నేనంటే ఆయనకు బాగా అభిమానం ఆయనకు. అది అప్పటి నుంచి నాకు పరిచయం. ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను చూస్తాను. నేను ఇప్పుడు దగ్గరపోతే ఇప్పుడు మేము టెక్స్ట్ పుస్తకాలలో రంగనాథాచార్యుల వారు, కేతు విశ్వనాథ్ రెడ్డి గారు, తర్వాత అతను ఎవరు వాళ్ళిద్దరు ప్రధానంగా, తర్వాత వివిఎల్ నరసింహారావు గారు వీళ్ళతో కలిసి పనిచేసేవాళ్ళు టెక్స్ట్ పుస్తకాలు. అప్పుడు మేము వెళ్ళినప్పుడల్లా చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం రాత్రులు నివాసం కూడా. తర్వాత వాళ్ళ లైబ్రరీ కూడా నేను చాలా ఎక్స్పోజ్ అయినా. ఆ పుస్తకాలు వెతకడానికి కోసమే మేము టెక్స్ట్ బుక్ 10వ తరగతి పుస్తకం చేసాం. ఆ 10వ తరగతి పుస్తకం దగ్గర 1919లో వచ్చింది. అది 99లో వచ్చింది. 99 నుంచి సుమారుగా తెలుగు వాచకం 2014 వరకు ఉంది అదే పుస్తకం. మా పుస్తకానికి చాలా వైడ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. అట్లా చాలా మంచి స్ఫోటాలు పెట్టాం మేము. అయితే అట్లా అదో జీవితం అనేది. ఇన్ని పనులు చేశారు, ఇంత సాధించారు. ఒక రకంగా మేము సామాన్యులం సాధించలేము అనుకునేటువంటివి మీరు సాధించారు. సాధించవచ్చు. మీకు ఎప్పుడైనా సరైన గుర్తింపు లభించలేదనిపించిందా? గుర్తింపు అనేది సార్, అదే గుర్తింపు లభించాలని పెద్ద ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ వర్క్స్ ఇప్పుడు ఉదాహరణకు అక్షర త్రివేణి చూస్తుంటేనే దాని గురించి చాలా చర్చలు జరగాలి అసలు సాహిత్య ప్రపంచంలో. అట్లా ఏం లేదు ఇక్కడ, అటువంటి కార్యక్రమం ఏమీ లేదు. నేను చెప్తున్నా, నేను మొదలై మీకు మాట చెప్పారు. నేను ఎక్కడికి అది నన్ను గురించి నేను ఎక్కడ అది చెప్పుకోను. నేను మనమనే అంటారు, కానీ ఎక్కడైనా సమావేశానికి వెళ్తే నేను అనే మాత్రం ఎప్పుడో చెప్పుకోను. మనం ఇంక్లూజివ్ ప్రణవం తప్ప ఎక్స్క్లూజివ్ ప్రణవం లేదు వాడాలి అసలు యాక్చువల్గా. అయితే అది ఆ దృక్పథంతోనే పనిచేశాను. అయితే ఈ మహితోక్తులు కూడా క్లాసులో పాఠాలు చెప్తున్నప్పుడు ఏదైనా ఒకటి కొత్త విషయం చెప్పకుండా ముందుకు పోవాలనే ఉద్దేశంతో అప్పుడు నేను చదివినటువంటి వాటిని, సేకరించుకున్న వాటిని కూడా తెలుగు చేసి సైన్స్ నుంచి వాటిని తీసి యాడ్ చేసి మహనీయుల మహితోక్తులు అనే పేరుతో అది వేశారండి. ఏదో ఒకటి చేయాలి. టీవీ సుబ్బారావు గారు ఉండేవారు, వారు హిందీ లెక్చరర్గా ఉండేవారు. వారు కథలు రాశారు. తెన్నేటి హేమలత గారు వారి మిసెస్ చనిపోయినారు. ఆవిడ ఆయన 86 ఏళ్ళలో చనిపోయినాడు.
నన్ను నెలలో కనీసం ఒకసారి ఆయన చూడకపోతే ఆయన నన్ను ఎందుకు రాలేదురా బాబు అని అనేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. వెళితే ఏం చెప్పాడు ఆయన, సార్ 86 ఏళ్ళు ఆయనకి చెవులు వినకపోయేటప్పటికీ పుస్తకాలు రాసేవాడు, ఇప్పటికి రాస్తుండేవాడు. ఆయన పుస్తకాల దగ్గర మ్యాథమెటిక్స్ వచ్చు, అరబిక్ వచ్చు, ఉర్దూ వచ్చు, హిందీ వచ్చు, సంస్కృత్ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇన్ని భాషలు వచ్చు. అయితే ఆయన చెప్పేవాడు, ఎందుకు ఏం రాస్తున్నావు అంటే, ఎందుకు రాయాలి కదా, బతుకున్నావు కదా రాయాలి, నాకు తెలుసు కదా, నాకు విషయం తెలుసు కదా రాయాలి, ఏదో చెప్పాలి. మనకు తెలిసిన విషయం పెడదాం కాగితం మీద, ఎవరైనా చదువుకుంటారు నాన్న అని చెప్పనేవాడు ఆయన. అంటే ఏమిటంటే ఇలా ఏదో ఒక జీవితంలో ఒక మార్పు వచ్చింది అన్నట్టు, అది తెలుసా. అయినా ఇప్పుడు అంత నేను రాయలేకపోతున్నాను, ఇప్పుడు కూడా రాయలేకపోతున్నాను. కానీ ఇప్పుడు ఏదో భరతోదయానికి రాశాను, ముందు మాట రాశాను. ఇప్పుడు విద్యార్థి గారు ఉన్నారు, ఆయన ముందు మాట రాయబట్టు అదేదో అశీతి ఉంది ఆయన, ఏదో ముందు మాట, నాకేదో ముందు మాట రాసేవాడు. ఇట్లా ఏదో చిన్న ఏదో రచనలు చేసుకోవడం గురించి మాట్లాడడం. దగం సామమూర్తి గారు, మీతో మాట్లాడుతూ ఒక 2-3 గంటల్లో మీ మొత్తం ఆలోచనలని, జీవితం గురించి సమగ్రంగా తెలుసుకోవడం కష్టమైనా సరే, బిందువులో సింధువును చూసినట్టు మీతో ముచ్చటించే భాగ్యం ఈరోజు మాకు కలిగింది. కొన్ని విషయాలు తెలుసుకునే భాగ్యం కలిగింది. బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీకు కృతజ్ఞతలు. నన్ను ఈ మాదిరిగా గుర్తించినందుకు కూడా కృతజ్ఞతలు. మీరు